హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు హిమబిందు అండి. అండ్ ఐ డూ వీడియోస్ ఆఫ్ వ్లాగ్స్ ఆర్ వీడియోస్ ఆఫ్ మై రెసిపీస్, లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్. సో ఏం తింటున్నా అనుకుంటున్నారా? నేను చికెన్ పికిల్ చేసుకున్నాను అండ్ నౌ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. చాలా బాగా వచ్చిందండి, పర్ఫెక్ట్గా. చూడండి చక్కగా. యాక్చువల్ పప్పు కూడా చేశాను, బట్ అది ఇంకా వేసుకోలేదు. ఫస్ట్ పచ్చడి ఎంజాయ్ చేసి అప్పుడు పప్పు వేసుకుందామని వెయిట్ చేస్తున్నాను. టూ యమ్మీ చికెన్ పీస్. మరి మీకు కూడా తినాలని ఉందా? ఎలా చేశానో ప్రొసీజర్కి వెళ్ళిపోద్దాము. సో చికెన్ పికిల్ కోసం నేను చికెన్ బ్రెస్ట్ యూస్ చేస్తున్నానండి. హోల్ చికెన్తో కూడా చేసుకోవచ్చు, బట్ నేను చికెన్ బ్రెస్ట్ని ఇలాగా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఫ్రెష్గా చేసుకోవాలి. ఆల్రెడీ చేసి నిలవ పెట్టుకున్నది కాకుండా అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది. సో మనం ఇలా కట్ చేసుకున్న చికెన్ని చక్కగా వాష్ చేసుకుని ఒక ప్యాన్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్లో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, ఇవి రెండు వేసి చక్కగా కలిపి కుక్ చేసుకుంటాను. ఇలా కుక్ చేసుకోవటం వల్ల మనకి చికెన్ బాగా కుక్ అవుతుంది. అండ్ ప్లస్ ఆ చికెన్లో నుంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా, అదంతా ఎవాపరేట్ అయ్యి మనకి చికెన్ పికిల్ అనేది నిల్వ ఉండటానికి యూజ్ అవుతుందండి. చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేస్తారు, బట్ నా ఉద్దేశం ప్రకారం అలా ఆయిల్లో ఫ్రై చేస్తే ఈ వాటర్ అంతా ఆయిల్లోకి యూజ్ అవుతుందండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఇలానే ఆయిల్లో ఫ్రై చేస్తాము, బట్ ఎంతైనా కొంచెం ఆ వాటర్ అనేది ఆయిల్లో మిక్స్ అవుతుంది ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తుంటే. ప్లస్ ఏమవుతుంది అంటే ఇలా బాయిల్ చేసినప్పుడు మీకు ఆ చికెన్లో ఉన్న స్మెల్ అంతా పోయి ఆ సాల్ట్ పసుపుతోటి కుక్ అవుతుంది కదా, చాలా బాగుంటుంది. అండ్ ప్రిజర్వ్ చేసుకోవటం కూడా బాగుంటుంది పద్ధతి. చక్కగా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి తర్వాత ఫ్రై చేసుకుంటే, అంటే నా పర్సనల్ ఒపీనియన్ అండి. బట్ చాలామంది ఏంటంటే 80% అలా ఫ్రై చేస్తారు. చూసారా, చక్కగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి చికెన్ కూడా బాగా కుక్ అయింది. సో ఇప్పుడు ఈ చికెన్ మనం గిన్నెలోకి తీసేసుకుందాం. వాటర్ అంతా ఎగిరిపోయింది. ఓకే, రెడీ టు చేంజ్. అండ్ నేను ఈ పచ్చడి చేయడానికి నువ్వుల నూనె వాడుతున్నాను, సెసమీ ఆయిల్. మీరు ఏ ఆయిల్ అయినా వాడచ్చు, బట్ నువ్వుల నూనె అయితే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఆ ఆయిల్ యూస్ చేస్తున్నాను. చక్కగా మంచి బలం కూడా నువ్వుల నూనె. ఇప్పుడు చక్కగా మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. మనకి మంచి క్రంచీనెస్ అంటే క్రిస్పీగా అయ్యేటట్టు చికెన్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. మంచి రోస్టెడ్ చికెన్ని ఇలాగా తీసి పక్కన పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇలాగా చికెన్ అంతా పక్కన తీసుకున్నాక అదే ఆయిల్లో నేను ఆల్మోస్ట్ ఒక 1/2 కప్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే దగ్గరగా ఒక 60 గ్రాములు ఉంటుందండి. 60 గ్రాములున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను తీసుకునే చికెన్ ఆల్మోస్ట్ 1.5 kg చికెన్ ఉంటుంది. సో దానికి ఇలాగా ఒక 1/2 కప్, అంటే 1 కప్ అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, 215 ml. ఇది 1/2 కప్ అంటే 60 గ్రామ్స్ ఉంటుంది. సో అంతా సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని అది చక్కగా స్లో ఫ్లేమ్ మీద ఆ స్మెల్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ నేను దీంట్లో కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే ఆ స్మెల్ ఉంటే బాగోదు అసలు పికిల్కి. ఆ స్మెల్ అంతా పోయేటట్టు మీరు స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుని, మనం ఏదైతే చికెన్ తీసి పక్కన పెట్టుకున్నామో ఫ్రై చేసుకున్న చికెన్ని ఇప్పుడు అది దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుని ఒక 5 minutes జస్ట్ కుక్ చేసుకుంటాను అంతే. ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ ఒక 5 నిమిషాలు దాన్ని జస్ట్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను 1 టీ స్పూన్ మెంతిపిండి, అంటే మనకి ఫెన్గ్రిక్ సీడ్స్ మెంతిపొడి ఉంటుంది కదా అది, అండ్ 1 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసి కలుపుతాను. యాక్చువల్ చాలామంది గరం మసాలా వేసుకోరు, బట్ అది మీ ఇష్టం అండి. గరం మసాలా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని వేస్తున్నాను. అండ్ నేను ఒక 1/2 కప్ ఆఫ్ సాల్ట్, అంటే ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 60 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ ఉంటుంది. ఎక్కువ వేయట్లేదు. యాక్చువల్గా పచ్చళ్ళకి ఏంటంటే మనం కారం ఉప్పు ఈక్వల్గా వేస్తాం కదా, బట్ ఈ విషయంలో ఏంటంటే చికెన్ ఆల్రెడీ సాల్ట్లో ఫ్రై చేశాను, నేను కుక్ చేశాను కదా, అందుకని ఉప్పు తక్కువ వేసాను. అండ్ కారం మాత్రం ఫుల్ కప్పు, అంటే దగ్గరగా ఒక 120 గ్రామ్స్ ఉంటుంది. కారం ఎక్కువ వేసాను. సాల్ట్ మాత్రం అంటే 1:2 రేషియోలో కారం ఉప్పు వేసి చక్కగా ఒక్క 5 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూస్తుంటే ఇప్పుడే తినాలని ఉంది కదండి, ఎంత బాగుందో
చూడడానికి, కానీ దీని అసలు టేస్ట్ తెలియాలంటే మనకి ఒక 2 రోజులు ఆగి తింటే మంచి టేస్ట్ తెలుస్తుందండి. అండ్ ఇది కొంచెం చల్లగా అయ్యాక దీంట్లో నిమ్మరసం వేయాలి. ఆ నిమ్మరసం వేసాక ఒక 2 డేస్ చక్కగా గ్లాస్ జార్లో వేసి పెట్టుకుని అసలు వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకుని తింటే ఈ చలికి చాలా బాగుంటుందండి. అండ్ పచ్చడి కంప్లీట్గా కూల్ అయ్యాకే నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. అసలు ఏమాత్రం వేడి ఉండకూడదు. నేను ఆల్మోస్ట్ 2 నిమ్మకాయల రసం తీసుకుని ఆ నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. ఈ నిమ్మరసం యాడ్ చేయటం వల్ల మనకి టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అండ్ యాజ్ అ ప్రిజర్వేటివ్ కూడా యూజ్ అవుతుందండి. చూసారా చక్కగా ఎంత బాగుందో. నేను కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేటట్టు వండుకున్నాను. నాకు ఆ గ్రేవీ అంటే చాలా ఇష్టము. గ్రేవీ తక్కువ కావాలనుకున్న వాళ్ళు మీరు ఆ పౌడర్స్ అన్ని ఏదైతే కారం ఉప్పు ఉందో తక్కువ వేసుకోవాలి, ఆయిల్ కూడా తక్కువ వేసుకోవాలి. నాకు ఆ గ్రేవీ చాలా ఇష్టం కాబట్టి నేను కొంచెం ఆ గ్రేవీ రావటానికని ఆయిల్ ఎక్కువ వేసుకుని ఉప్పు కారాలు కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాను. చికెన్ పచ్చడి ఇలాగే చేసుకోవాలని ఏం లేదండి, ఇంకా చాలా వెరైటీస్గా చేస్తారు. క్యాష్యూ పౌడర్ వేస్తారు, ధనియాల పౌడర్ వేస్తారు. బట్ నేను ఇలాగా ట్రెడిషనల్ పికిల్ చేసుకున్నాను. ట్రెడిషనల్ పద్ధతి అంటే జనరల్గా మనం పచ్చళ్ళన్నీ ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగే పెట్టుకున్నానండి ఈ పచ్చడి కూడా. సో హాయ్ అండి, ఇది నేను నెక్స్ట్ డే చక్కగా లంచ్లోకి పప్పు టమాటా చేశాను. మరి చికెన్ పిక్కల్ ఉంది కదా, అది ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని ఉంది నాకు. అండ్ ఈ చికెన్ పిక్కల్ వచ్చేసి నేను నాకు ఎంత కావాలో అంత ఒక 10 days సరిపడా తీసి పక్కన పెట్టుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే మనకి పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఆ కలర్ ఏదైతే ఉంటుందో రెడ్ కలర్ అనేది అలానే పర్ఫెక్ట్గా రెడ్ కలర్ ఉంటుంది. అదే మనం బయట పెట్టామనుకోండి పచ్చడి అనేది నల్లగా అయిపోతుంది. సో అది అవాయిడ్ చేయడానికి మనకి ఎంత కావాలో అంత 10 రోజులు సరిపడా తీసి పక్కకు పెట్టుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నేను మా మదర్ పంపించే పికిల్స్ అన్నీ అలానే చేస్తానండి. మొత్తం అన్నీ ఫ్రిడ్జ్లో వచ్చాక గ్లాస్ కంటైనర్లోకి చేంజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చికెన్ పికిల్ అనేది కొంచెం వెయిట్ చేస్తుందండి. బట్ మాకేంటంటే ఇక్కడ చాలా చలి ఎక్కువ, ఆల్మోస్ట్ -20 అండ్ ఒక్కొక్కసారి -50 కూడా వెళ్తుంది. అంత చలి ఎక్కువ ఉంటుంది. సో మాకైతే అవసరం అండి వింటర్ అంతా. అండ్ ఏదైనా సరే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఏంటంటే కొంచెం మజ్జిగ తాగితే ఆ రోజుకి కొంచెం వేడి చేయకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పికిల్స్ చాలామందివి మంచివి కాదని అంటారండి. బట్ కొంచెం లిమిట్లో తీసుకుంటే ఏం కాదండి. మనం ఏమి ఎక్కువ వేసుకోం కదా, జస్ట్ ఒక చిన్న ½ స్పూన్ ఆఫ్ పికిల్ వేసుకుంటాం అంతే పక్కకి. బేసికల్గా ఏంటంటే దాంట్లో కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటుందని మంచిది కాదంటారు. బట్ నాట్ మొత్తం ఎక్కువ క్వాంటిటీస్లో కాకుండా తక్కువలో తీసుకుంటే నష్టమేం లేదండి. యూ కెన్ ఎంజాయ్ యువర్ పికిల్స్. సో అదండి, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లో చేసుకుని చక్కగా ఎంజాయ్ చేయండి. అండ్ మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఎనర్జీని ఇచ్చి మోర్ వీడియోస్ చేయడానికి ఐల్ బి మోర్ హ్యాపీ అండి. హ్యావ్ మెనీ మోర్ ఐడియాస్ అండ్ ఐల్ బి కమింగ్ అప్ విత్ మోర్ వీడియోస్. అండ్ నెక్స్ట్ వీడియో మోస్ట్లీ నాకు తెలిసి ఇట్స్ అ హాలోవీన్ వ్లాగ్. ఇట్స్ అ ఫన్ అండ్ క్రేజీ వ్లాగ్ అండి. అండ్ ఇంకేముంది, so stay home, stay safe and enjoy your food, enjoy your life. Bye.